లక్ష్యాన్ని మర్చి తిరగడం, నిర్లక్ష్యంగా కాలం గడపడం, అడ్డగోలు వ్యవహారాల్లో తలదూచడం, చెడు అలవాట్లకు బానిస కావడం, పనికిరాని విషయాల్లో దూరి అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం ప్రస్తుత కాలంలో కొంతమంది యువకులు చేస్తున్న దుశ్చర్యలు. కళ్ళ ముందే కడుపున పుట్టిన ఆ పిల్లలు యువకులై ఆ దారి తప్పి తిరుగుతుంటే ఆ చక్కదిద్దలేక పలువురు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎంతో భవితవ్యాన్ని అందిపుచ్చుకుని అభివృద్ధి చెందాల్సిన కొంతమంది యువకులు ఇలా జీవితాన్ని నిర్వీర్యం చేసుకోవడం విచారకరం. చేతులు కాలినాక ఆకులు పట్టుకోకుండా యువత సమాజాన్ని సద్వినియోగం చేసుకొని ఓ లక్ష్యాన్ని చేరుకుంటే కన్నవారికి యావత్తు సమాజానికి ప్రయోజకరంగా ఉంటుంది. వాస్తవానికి చాలా మంచి విషయాన్ని మనకి ఇక్కడ అందించడం జరిగింది ఎవరు వెంకటరత్నం గారు. ఎందుకంటే ఈనాడు మనం చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి ఈనాడు ఈ సమస్యల దృష్ట్యా మనం చూస్తే నిరుద్యోగుల సమస్య చాలా ఎక్కువ తీవ్రతగా ఉంది. ఈనాడు అబ్రాడ్ వేరే స్టేట్లకు పోయి వేరే కంట్రీలకు పోయి ఈనాడు మన ముఖ్యమంత్రులు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అయితేనేమి, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితేనేమి, ఐటీ మినిస్టర్లు అయితేనేమి వేరే కంట్రీలకు 3 కోట్ల రూపాయలు వస్తున్నాయని చెప్పుడు నిరుద్యోగ సమస్య తీర్చదని చెప్పుడు కానీ ఈనాడు గాలిలో దీపం పెట్టి దేవుడు అన్నట్టే ఉంటుంది పరిస్థితి. కాబట్టి నిరుద్యోగులు ఏ విధంగా చెడిపోతున్నారంటే గ్రామీణ ప్రాంతాలలో ఏం చేయాలో అర్థం కాక, ఇటు సిటీలలో ఖర్చులను భరించుకోలేక చదువుకొని సర్టిఫికెట్లు ఎంబడి పెట్టుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూసి 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఉద్యోగాలు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఈనాడు చెడు వ్యసనాలకు అలవాటు పడతారు, తాగుళ్లకు అలవాటు పడతారు, బెల్ట్ షాప్లు విచ్చలవిడిగా గ్రామీణ ప్రాంతాలలో గంజాయిలకు అలవాటు పడతారు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడతారు. సో జీవితాలు నాశనం అవుతున్నాయి. సో అందరూ విద్యార్థులు ఒకలాగా ఉంటారు, అన్ని ఏళ్ళు ఒకలాగా లేవు. సో ఒక్కొక్కరికి సరే చదువుకోలేదు, ఉద్యోగం రాలేదని చెప్పేసి ఏదైనా బిజినెస్ పెట్టుకొని టర్న్అవుట్ అవుతారు. కొంతమందికి ఆర్థిక పరిస్థితి బాగాలేక వాళ్ళు చదువుకున్నాక ఆర్థిక పరిస్థితి అటు ఏదైనా బిజినెస్ చేద్దామని ఆర్థిక పరిస్థితి లేక మధ్యలోనే నలిగిపోతున్నారు. సో వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల మీద నమ్మకం పెట్టుకున్నటువంటి నమ్మకానికి మరి ఆ పిల్లలు ఏం చేయలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. సో ఈ విధమైనటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి, విద్యార్థులు కూడా చైతన్యవంతం కావాలి. ఎప్పుడైనా వన్ సైడ్ కాకుండా ఎప్పుడు మన కాన్సన్ట్రేషన్ ని సో చదువు మీద పెడుతూ కూడా ఉన్నటువంటి సామాజిక తెలంగాణలో ఏ విధంగా ముందుకు పోవాలి, మన సమస్యను పరిష్కరించుకోవడానికి నెక్స్ట్ స్టెప్ కూడా ఆల్టర్నేట్ గా ఆలోచించుకొని పెట్టుకోవాలి. ఈనాడు ప్రభుత్వాల మీద నమ్మకం పెట్టుకోవద్దు. విద్యార్థుల దయచేసి నేను చెప్తున్నాను, ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దు. కష్టపడి మీ జీవితంలో మంచి లైఫ్ ని లీడ్ చేయాల్సిందిగా, తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాల్సిందిగా నేను కోరుతాను.